తాగుబోతులని మార్చాలా, ఊరికి ఫ్యాక్టరీ పెట్టాలా, ప్రతి మగాడు పని చేయకుండా ఉంటే తోలు తీస్తానని చెప్పాలా. ఇట్లాంటివి పెడితే కుటుంబాలు పైకి వస్తాయి. మందుకి భరోసా ఇచ్చి మనుషులు బాగుపడడం అంటే ఎక్కడి నుంచి బాగుపడతారు? తను ఇచ్చిన ఏ హామీ కూడా ఈ రోజు వరకు నచ్చలేదు. ఈ ఫ్రీ బస్సు పెట్టిండు, సుఖమే ఉంది. ప్రతి ఆడది పని పాట లేకుండా బస్సు ఎక్కుతుంది. ఈ రోజు పనులు చేసే అయ్యే మొగుడుతో గొడవ పెట్టుకుంటే బస్సు ఎక్కుతుంది, అత్తమామలతో గొడవ పెట్టుకుంటే బస్సు ఎక్కుతుంది, ఇంట్లో పని చేయడం కష్టం అనిపిస్తే బస్సు ఎక్కుతుంది. మా పుట్టింటికి పోయేస్తా, రేపు వస్తే నుండి వస్తే మీరు చేసుకోండి అంటుంది. ఫ్రీ బస్సే కదా, వాడు డబ్బులు ఇచ్చినా అయ్యపోయినా ఆధార్ కార్డు తీసుకొని బయలుదేరుతుంది. దానివల్ల కొంత కుటుంబాలు పాడైపోతున్నాయి. ఈరోజు భర్త పని చేయట్లేదంటే భార్య పని చేసి సాధాలంటే ఎంతకని సాధిద్ది? అదే భర్తకు ఒక పని ఉంటే కుటుంబాన్ని ఏ రకంగా అయినా సాధగలదు. వాడు 10 రూపాయలు తెస్తే 5 రూపాయలు ఖర్చు పెట్టిద్ది, 2 రూపాయలు రాసుకుంటుంది, ఒక 3 రూపాయలు దేనికన్నా ఉపయోగించిద్ది. అంతే తప్ప వాడు పని చేయకపోతే తను ఒక్కటి పని చేసి కష్టపడాలంటే ఎక్కడి నుంచి తెచ్చిద్ది?